అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రామ్ పోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. సినిమా పాటలలో డాన్సులకు ఒక సరికొత్త పందాను జతచేసి ఇది కదరా డాన్సింగ్ అనిపించేలాగా నృత్యం చేసిన చిరంజీవికి కాస్తంత లేటుగా అయినా ఓ అద్భుతమైన పురస్కారం దక్కింది. ఆయన వేసిన 24,000 రకాల స్టెప్పులు ఈ పురస్కారాన్ని ఆయనకు అందించాయి. యాక్టర్లు కొందరు నటనలో టాప్ లో ఉంటారు, నృత్యాల్లో కాస్త వెనకబడతారు. మరికొందరు నృత్యంలో హల్చల్ చేస్తారు, నటనలో అంత ప్రఖ్యాతి సాధించలేరు. అయితే అటు నటనలో ఇటు డాన్స్ లో కూడా రికార్డులు సృష్టించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందడం అన్నది ఒక్క చిరంజీవికే సాధ్యమైంది. ఆ పందానే ఆయన్ను మెగాస్టార్ ఆఫ్ టాలీవుడ్ గా కూడా మార్చేసింది. తాజాగా ఆయనకు మరో అద్భుతమైన పురస్కారం అందింది. 156 చిత్రాల్లో నటించి 537 పాటల్లో నర్తించి ఏకంగా 24,000 విభిన్నమైన స్టెప్పులేసిన ఆ మహానటుడి ప్రతిభను గుర్తించి ఆయన పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు చేసింది. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ప్రతినిధులతో పాటు బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మెగాస్టార్ మరింత ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. దిగ్దర్శకులు రాఘవేంద్ర గారు, కోదండరామరెడ్డి గారు, గోపాల్, యంగ్ డైరెక్టర్స్ లైక్ బాబీ, వశిష్ఠ్, లైక్ నా నిర్మాతలు అల్లు అరవింద్ గారు, అశ్విన్ దత్ గారు, కెఎస్ రామారావు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జెమినీ కిరణ్, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, అలా యంగ్ ప్రొడ్యూసర్ విక్కీ అండ్ పాత్రికేయ మిత్రులకు, అలాగే నా బ్లడ్ బ్రదర్స్, బ్లడ్ సిస్టర్స్, నా హృదయపూర్వక నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్ ఇంత గ్లామర్గా ఇంత మెమొరబుల్గా ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు అమీర్ ఖాన్. అమీర్జీ, థ్యాంక్ యూ సో మచ్. And the small message and a phone call, you made it, and your presence made this moment as a memorable moment. Really, thank you so much, and I never forget this gesture from your side. And about Guinness Book of World Records, then ఊహించండి, I never expected, never dreamt about Guinness Book of World Record, because Guinness Bookకి మనకి ఏంటి సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా. అలాగే నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు. అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ ఈ రోజున నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసపడినందుకు ఆ భగవంతుడికి, దానికి కారణభూతులైన మా దర్శక నిర్మాతలకు, నా అభిమానులకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.